నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లాస్ ఏంజల్స్ లో భూకంపం రిక్టర్ స్కేల్ పై 4.7 తీవ్రతగా నమోదు. వయనాడ్ ల్యాండ్ స్లైడ్ ఘటనలో 130 మంది మిస్సింగ్, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. అమరావతిలో వరల్డ్ బ్యాంక్ టీం, రాజధాని అమరావతి అభివృద్ధికి వేగంగా అడుగులేస్తున్న చంద్రబాబు. తరిగొండ వెంగమాంబ బృందావనంలో ఘనంగా పుష్పాంజలి, వెంగమాంబ భక్తిని కొనియాడిన మేధావులు. తమిళనాడు నుండి రేషన్ బియ్యం అక్రమ రవాణా, కుప్పం అడ్డాగా కొనసాగుతున్న దందా. రాజధాని అమరావతి అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. అమరావతిపై కూటమి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టడంతో పెండింగ్ పనులన్నీ వడివడిగా సాగుతున్నాయి. అటు పెట్టుబడుల కోసం ఔత్సాహికులను ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. ప్రధానంగా గతంలో చంద్రబాబుతో టచ్లో ఉన్న ప్రతినిధులు అమరావతికి తరలివచ్చి ఆయనతో చర్చలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అమరావతిలో సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం సమావేశమైంది. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి నిర్మాణంలో ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది అనే దానిపై వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులకు చంద్రబాబు వివరించారు. ప్రపంచంలోనే ఉత్తమ ప్రమాణాలు, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని అమరావతి నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఇక 4 సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం 2 రోజులు అమరావతిలో పర్యటించింది. అందులో భాగంగా సీఎం చంద్రబాబును కలిసిన బృందంలో వరల్డ్ బ్యాంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సీనియర్ స్పెషలిస్ట్ రఘు కేశవన్, లీడ్ ట్రాన్స్పోర్ట్ స్పెషలిస్ట్ గెరాల్డ్ పాల్ అలివియర్, సీనియర్ అర్బన్ స్పెషలిస్ట్ కింగ్ యున్, సౌత్ ఏషియా అర్బన్ ప్రాక్టీస్ మేనేజర్ అబేదాలి రజాక్ ఉన్నారు. అయితే 3 రోజుల పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన వరల్డ్ బ్యాంక్ బృందం సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమావేశమైంది. అమరావతి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులు ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందానికి వివరించారు. ఆ తర్వాత అమరావతిలో క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించారు. అంతకుముందు ఆదివారం రోజున రాజధానిలోని రోడ్లను, కొండవీటి వాగు ఎత్తిపోతల పంప్ హౌస్ను సందర్శించడంతో పాటు విట్, ఎస్ఆర్ఎం, ఎయిమ్స్ను పరిశీలించారు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు. మొత్తంగా ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి లక్ష్యంగా కూటమి సర్కార్ జెట్ స్పీడ్తో దూసుకెళ్తోంది. వయనాడ్ విలయం ఇంకా కళ్ల ముందు మెదులుతూనే ఉంది. విపత్తు కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గల్లంతయ్యారు. ఇంకొందరు క్షతగాత్రులయ్యారు. ఆప్తులను కోల్పోయిన బాధితులు ఎంతో మంది ఉన్నారు. ఈ విషాదాన్ని గుర్తు చేసుకుంటూనే ఇందరికీ కన్నీళ్లొస్తున్నాయి. ఈ ఘటన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా స్పందించి సహాయ చర్యలు చేపట్టారు. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు 200కు పైగా మృతదేహాలను గుర్తించగా 130 మంది ఆచూకీ ఇంకా లభించలేదని అధికారులు స్పష్టం చేశారు. 2 వారాలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉందని అన్నారు. గల్లంతైన వారి కోసం చెలియార్ నది పరిసర అటవీ ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు. జూలై 30న వయనాడ్లో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 229 మంది చనిపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. వీరిలో 51 మందిని ఇంకా గుర్తించాల్సి ఉందని తెలిపింది. వీరికి సంబంధించిన DNA నివేదిక ఆగస్టు 13లోగా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు దాదాపు 130 మంది ఆచూకీ ఇంకా లభించలేదని ప్రభుత్వం వెల్లడించింది. వీరి కోసం గడిచిన 2 వారాలుగా ముమ్మర గాలింపు కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, అగ్నిమాపక, అటవీ శాఖలకు చెందిన 190 మంది సభ్యుల బృందం వరదలు చోటు చేసుకున్న ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయని తెలిపారు. సమీప అడవులపై దృష్టి సారించినట్లు అడిషనల్ డీజీపీ అజిత్ కుమార్ పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలను ఇప్పటికే ఒకసారి గాలించామని, తాజాగా నది, దాని తీర ప్రాంతాలపై దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. ఎగువ ప్రాంతం మొత్తం పూర్తి కాగా ప్రస్తుతం దిగువన తమ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని అన్నారు. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్పై ఈ భూకంపం తీవ్రత 4.7గా నమోదైంది. ఈ విషయాన్ని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. చైనా టౌన్ సమీపంలోని హైలాండ్ పార్కుకు దక్షిణ ఆగ్నేయంగా 2.5 మైళ్ల దూరంలో ఈ భూకంపం కేంద్రీకృతమైంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:20 భూకంపం సంభవించింది. లాస్ ఏంజల్స్ ప్రాంతం నుంచి మెక్సికో సరిహద్దుల్లోని శాన్ డియాగో వరకు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో పలు ఇళ్లల్లోని అద్దాలు, సామాన్లు ధ్వంసమయ్యాయి. భూకంపం తర్వాత లాస్ ఏంజల్స్ ఫైర్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న కాణిపాకం కార్యనిర్వహణ అధికారిని బదిలీ చేసింది ప్రభుత్వం.
వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న కాణిపాకం వినాయక స్వామివారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకటేశ్ను జనరల్ అడ్మినిస్ట్రేషన్ కు రిపోర్ట్ చేయవలసిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బ్రహ్మోత్సవాలకు మరో 20 రోజులు ఉండడంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో ఉన్న సిబ్బందిని, అర్చకులను ఇబ్బందులు పెడుతున్న కార్యనిర్వహణ అధికారిని తక్షణం విధుల నుంచి రిలీవ్ చేయడంతో ఉభయదారులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను టీటీడీ నిర్వహించనుంది. ఈ నెల 15 నుంచి 17 వరకు 3 రోజుల పాటు జరిగే పవిత్రోత్సవాలకు 14న అంకురార్పణం శాస్త్రోక్తంగా జరగనుంది. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో భక్తుల వల్ల, అర్చకుల వల్ల, యాత్రికుల వల్ల తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఎటువంటి దోషం రాకుండా నివృత్తి కోసం టీటీడీ ప్రతి ఏటా పవిత్రోత్సవాలు నిర్వహిస్తోంది. శ్రీవారి ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలను ఆలయ అర్చకులు నిర్వహించనున్నారు. తిరుమల ఆలయంలో 15-16 శతాబ్దాల వరకు పవిత్రోత్సవాలు జరిగినట్టు ఆధారాలు ఉండగా 1962 నుంచి టీటీడీ పవిత్రోత్సవాలను పునరుద్ధరించింది. ఉత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉత్సవమూర్తులకు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు అర్చకులు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. 15న పవిత్రాల ప్రతిష్ఠ, 16న పవిత్ర సమర్పణ, 17న పూర్ణాహుతి కార్యక్రమాలు టీటీడీ నిర్వహించనుంది. పవిత్రోత్సవాల్లో ఆగస్టు 14న జరగనున్న అంకురార్పణతో సహస్ర దీపాలంకరణ సేవను రద్దు చేసింది టీటీడీ. 15న తిరుప్పావడతో పాటు 15 నుండి 17 వరకు 3 రోజుల పాటు కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు శ్రావణ మాసంలో ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి పర్వదినాలతో పూర్తయ్యే విధంగా ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉంటారు. కైంకర్యాల్లో కానీ, భక్తుల వల్ల కానీ, ఇతర తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం, సంవత్సర దోషాల పరిహారార్థం ఈ పవిత్రోత్సవాలు 3 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. తిరుమలలో హైదరాబాద్కు చెందిన ఓ యువకుడి 2వ పెళ్లి వివాదం కలకలం రేపింది. నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉండే తిరుమల క్షేత్రంలో 2వ పెళ్లిని అట్టహాసంగా చేసుకోవాలనుకున్న రాకేష్ అనే యువకుడి నిర్వాకాన్ని మొదటి భార్య బయటపెట్టింది. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం దూళ్లపల్లికి చెందిన గంగవోళ్ల రాకేష్, వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం పెండ్యాలకు చెందిన సంధ్యను 8 ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. 2016 ఏప్రిల్ 29న సంధ్యను పెళ్లి చేసుకున్న రాకేష్కు ఇప్పుడు 7 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. 2021 నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చాయి. ఇద్దరూ కోర్టు మెట్లెక్కారు. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 కింద హనుమకొండ కోర్టులో కేసు కూడా నడుస్తోంది. అయితే ఈలోపు రాకేష్ రహస్యంగా 2వ పెళ్లికి సిద్ధం కావడంతో మొదటి భార్య ఎంట్రీ ఇచ్చింది. తిరుమలలోని సిద్ధేశ్వర మఠంలో తన భర్త 2వ పెళ్లి చేసుకుంటున్నారని తెలిసి తిరుమలకు వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది మొదటి భార్య సంధ్య. తన 7 ఏళ్ల కూతురు మాన్విని కూడా వెంట పెట్టుకుని వచ్చింది. సంధ్య ఎంట్రీతో పెళ్లి కొడుకు అవతారమెత్తిన రాకేష్ ఊహించని షాక్కు గురయ్యాడు. అక్కడి నుంచి పరారీ కాగా సంధ్య తిరుమల పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రాకేష్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. కేసు కోర్టులో ఉండగా విడాకులు ఇచ్చానని, మరో యువతిని మోసం చేసి భర్త పెళ్లి చేసుకుంటున్నారని మొదటి భార్య సంధ్య ఫిర్యాదులో పేర్కొంది. భర్త ఇంట్లో ఉండేందుకు తనకు కోర్టు షెల్టర్ ఆర్డర్ ఇచ్చినా కొట్టి తరిమేశారని సంధ్య ఆరోపిస్తున్నారు. రాజకీయ అండదండలు ఉన్న భర్త కుటుంబం ఇంట్లోకి వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని సంధ్య ఆరోపించింది. అంటే నా భర్త ఇక్కడ 2వ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయిండు. నాకు ఆల్రెడీ ఒక పాప ఉంది. పాప ఇప్పుడు 7 ఇయర్స్ ఉంది. మాది కేసు కోర్టులో నడుస్తుంది. ఆయనకి నేను ఎట్లాంటి డైవర్స్ ఇవ్వలేదు. ఇవ్వక ముందుకే నేను ఈ డైవర్స్ ఇచ్చినా అని చెప్పేసి ఆ అమ్మాయినికి ఇట్లా అబద్ధం చెప్పి 2వ పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిండు. ఆయన వస్తే మేము ఆ స్పాట్కి వెళ్ళి మేము చూసే లోపే ఆయన తప్పించుకొని వెళ్ళిపోయిండు. సంధ్య హనుమకొండ తెలంగాణ రాష్ట్రం అనే అమ్మాయికి, రాకేష్ అనే అబ్బాయికి పెద్దల సమక్షంలో 2016 సంవత్సరంలో మ్యారేజ్ అయినట్టు సంధ్య అన్న ఆవిడ చెప్పడం జరిగింది. మరియు 2017లో భార్యాభర్తలు గొడవ కారణంగా హనుమకొండ కోర్టులో కూడా ఫ్యామిలీ డిస్ప్యూట్గా కేసు వేసుకున్నట్టు మా కాగితాలుగా చూపెట్టడం జరిగింది. ఈలోగా వాళ్ళ భర్త వేరొక అమ్మాయిని తీసుకుని తిరుమలకు వచ్చి మౌనస్వామి మఠంలో పెళ్లి చేసుకుందామనే ఉద్దేశంతో వాళ్ళకి వేరే ద్వారా రాబడిన సమాచారం మేరకు మా పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. వెంటనే మా సిబ్బందిని ఆ మఠం దగ్గర పంపించడం జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ కా తిరంగ కార్యక్రమంలో భాగంగా తిరుపతిలో 1000 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.
తిరుపతి మహతి ఆడిటోరియం వద్ద నుంచి తారకరామ స్టేడియం వరకు 1000 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు భారీ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగరపాలక సంస్థ కమిషనర్ నారాపరెడ్డి మౌర్య, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఉమా, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ రజని, తిరుపతి డీఎస్పీ వెంకటనారాయణ, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేసి జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ స్ఫూర్తి విద్యార్థులలో రగిలించాలని, స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుంటూ 3 రోజుల పాటు పండుగ వాతావరణంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ కా తిరంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రజలలో దేశ స్ఫూర్తి పెంపొందించేలా ఇటువంటి ర్యాలీ కార్యక్రమాలు చేయడం హర్షణీయమని వక్తలు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ నెల 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ ర్యాలీ చిత్తూరు గాంధీ సర్కిల్ నుంచి దర్గా సర్కిల్, ఎంఎస్ఆర్ సర్కిల్ మీదుగా పీసీఆర్ కాలేజ్ వరకు కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడాలని, విద్యార్థుల్లో దేశ సమగ్రత, సమైక్యతను కాపాడే లక్షణాలను, జాతీయవాదాన్ని పెంపొందించేలా, క్రీడాకారులను ప్రోత్సహించేలా కార్యక్రమం నిర్వహణ ఉంటుందని అన్నారు. హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాం క్రింద కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు 9 నుంచి 15 వరకు ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం మనం సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఈ సందర్భంగా ఈరోజు పిల్లలతో, స్పోర్ట్స్మెన్తో మనం గాంధీ స్టాచ్యూ నుంచి చిన్న ఒక ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఒకటి, మనము స్వతంత్ర దివస్ we have to celebrate our independence. Second, స్పోర్ట్స్మెన్స్ ఎంకరేజ్మెంట్ చేయాలి. మన దేశ అభివృద్ధికి మనం తోడ్పడాలనే భావంతో ఈ హర్ ఘర్ తిరంగా అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే ఈరోజు కూడా ఇంతమంది ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కూల్ పిల్లలు అండ్ యూనివర్సిటీ కాలేజ్ స్టూడెంట్స్తో మనము ఈరోజు నేషనల్ ఫ్లాగ్ని అండ్ మనం ఈ ర్యాలీని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మహతి ఆడిటోరియం నుంచి మనము నియర్లీ స్టేడియం వరకు ర్యాలీ ఉంటుంది. తిరుమల ఘాట్ రోడ్లో మళ్లీ ఆంక్షలు మొదలయ్యాయి. రాత్రి సమయాల్లో 2 వీలర్స్ రాకపోకలపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఇందుకు కారణం మళ్లీ చిరుత కనిపించడమే. గత ఏడాది జూలై నుంచి అలిపిరి నడక మార్గంలో తిరుమల ఘాట్ రోడ్లలో సంచరిస్తూ కలకలం రేపుతున్న చిరుతలు ఇప్పుడు మళ్లీ భక్తుల కంటపడుతున్నాయి. యానిమల్స్ బ్రీడింగ్ సమయం కావడంతో తరచూ నడక మార్గాన్ని, మొదటి ఘాట్ రోడ్ను దాటుతూ భక్తుల్లో భయాన్ని కలిగిస్తున్నాయి. ఇందులో భాగంగానే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్కు ఛాన్స్ ఇవ్వకుండా టీటీడీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు వ్యవహరిస్తోంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 2 ఘాట్ రోడ్లలో బైకులను అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ఆగస్టు 12 సోమవారం నుంచి అమలు చేస్తోంది. సెప్టెంబర్ 30 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఇప్పటిదాకా తెల్లవారుజామున 4 నుంచి రాత్రి 10 గంటల వరకు బైక్స్ రాకపోకలకు అనుమతి ఉండగా ఇప్పుడు ఆ సమయాన్ని టీటీడీ మరింత కుదించింది. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో మొదటి ఘాట్ రోడ్లోని నరసింహస్వామి ఆలయం వద్ద 54వ క్రాసులో చిరుత కనిపించడంతోనే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఘాట్ రోడ్ను క్రాస్ చేస్తున్న చిరుతను గుర్తించిన భక్తులు టీటీడీ సెక్యూరిటీ, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వైల్డ్ యానిమల్స్ బ్రీడింగ్ సమయం కాబట్టి ఘాట్ రోడ్లలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించాలన్న ఫారెస్ట్ అధికారుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న టీటీడీ ఈ మేరకు ఘాట్ రోడ్లలో బైక్స్ రాకపోకలపై ఆంక్షలు విధించింది. అలిపిరిలోని సప్తగిరి వాహనాల తనిఖీ కేంద్రం, తిరుమలలోని జీఎన్సీ టోల్గేట్ వద్ద ఘాట్ రోడ్లో బైక్స్ అనుమతించే టైమింగ్స్ భక్తులకు తెలిసేలా సూచిక బోర్డులను ఏర్పాటు చేసింది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 207వ వర్ధంతిని పురస్కరించుకొని వెంగమాంబకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఎంఆర్పల్లి కూడలిలో ఉన్నటువంటి వెంగమాంబ విగ్రహానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విచ్చేసి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు డైరెక్టర్ రమణ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఆడపిల్లలకు తరిగొండ వెంగమాంబ యొక్క స్ఫూర్తి కలగాలని తిరుమలలో మొట్టమొదటిగా 200 సంవత్సరాల ముందే అన్నదానాన్ని యాత్రికుల కోసం ప్రవేశపెట్టినటువంటి ఘనత తరిగొండ వెంగమాంబదేనని ఈ సందర్భంగా ఆమెను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు. తరిగొండ వెంగమాంబ గారి 207వ వర్ధంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి కళాకారులందరూ కలిసి ఆమె విగ్రహానికి పుష్పాంజలి ఘటించాము. వెంకటేశ్వర స్వామికి పరమ భక్తురాలు తరిగొండ వెంగమాంబ గారు. ఆమె 18 కావ్యాలు రచించి శ్రీలోకానికే వన్నె తెచ్చారు. ఆమె పరమ భక్తురాలు. ఆమె కావ్యాలు ఎంతో మధురంగా రాశారు. అలాంటి పరమ భక్తురాలు వర్ధంతిని ఈరోజు జరుపుకోవడం మాకంతా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ
207వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఎంఆర్పల్లిలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహానికి పూలమాలతో సత్కరించి ఈ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరపున నిర్వహిస్తున్నాము. ఇదే విధంగా తిరుమలలో ఉన్నటువంటి అమ్మవారి బృందావనంలో కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా తరిగొండ వెంగమాంబ జన్మస్థలమైనటువంటి తరిగొండలో సాయంకాలం కళ్యాణోత్సవం నిర్వహించి తర్వాత అన్నమాచార్య సంకీర్తనలు నిర్వహించి టీటీడీ తరపున ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాము. తిరుమలలో మొట్టమొదట 200 సంవత్సరాలకు ముందే అన్నదానాన్ని యాత్రికుల కోసం ప్రవేశపెట్టినటువంటి ఘనత తరిగొండ వెంగమాంబ గారిది. ఆ కారణం చేతనే ఈరోజు అన్నదానానికి తరిగొండ వెంగమాంబ పేరుతో మనం నిర్వహిస్తూ ఉన్నాం. పెద్దలు, దాతలు అందరి సహకారంతో చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తిరుపతి రూరల్ తిరుమల నగర్ పంచాయతీలో శేషాచలం కాలనీలో చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సహకారంతో సుమారు 100 మొక్కలను నాటడం ద్వారా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛమైన గాలిని అందించేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. అందులో భాగంగానే ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని బ్రాహ్మణ సమాజం నాయకులు శేషగిరిరావు పేర్కొన్నారు. ఎమ్మెల్యే గారు నాని గారి ఆదేశానుసారం కూడా ఈ మొక్కలు నాటడం మంచిదని చెప్పేసి వారి యొక్క సందేశంతో సుమారు 80 మొక్కలు హెచ్ఐజి, ఎంఐజి, ఎల్ఐసిలో వారి యొక్క నివాసంలో ఉండే వారి యొక్క అనుమతితో అన్ని చోట్ల కూడా వనం నాటాలని చెప్పాం. ఎందుకంటే ముఖ్యంగా ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు దానిలో భాగంగా సుమారు 50 చెట్లని ఈరోజు అసోసియేషన్ తరఫున పెద్దలందరి సహకారంతో మేము చేస్తున్నాం. ఈ చెట్లు నాటే కార్యక్రమం చాలా గొప్పది. వృక్షతి రక్షితః అన్నారు. ఆ కార్యక్రమంలో చెట్లని మనం పెంచి కాపాడితే అవి మనల్ని రక్షిస్తాయని, కాపాడుతాయని అందరికీ తెలిసిందే. కాబట్టి మన అసోసియేషన్ వారి తరఫున మేము ఈ కార్యక్రమాన్ని పూనుకున్నాం. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు టైలరింగ్, ఎంబ్రాయిడరింగ్ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని తిరుపతి అర్బన్ జిల్లా ఏఎస్పీ విమలకుమారి పేర్కొన్నారు. తిరుపతి చెన్నారెడ్డి కాలనీలో మహిళలకు చట్టబద్ధమైన హక్కులపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రైమ్ ఏఎస్పీ విమలకుమారి విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ విమలకుమారి మీడియాతో మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కాకుండా సమాజంలో ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు టైలరింగ్, ఎంబ్రాయిడరింగ్ శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. మహిళలు ఎందులోనూ తక్కువ కాకూడదని, పురుషులతో పోటీ పడేలా ఆర్థికంగా ఎదగాలని తెలిపారు. శిక్షణ పొందిన వారు సమాజంలో మంచి గుర్తింపు పొందేలా మెలగాలని కోరారు. నవభారత సేవా సమాజ్ ఇస్తున్న శిక్షణ తరగతులలో శిక్షణ పొందిన మహిళలు ఉన్నత శిఖరాలను అధిరోహించేలా శిక్షణ పొందాలని మహిళలను ఉద్దేశించి పేర్కొన్నారు. ఇక్కడ మహిళలకి అంటే ఆర్థికంగా వాళ్ళ వృద్ధి కోసము, అట్లాగే చట్టాలపైన వాళ్ళకి అవగాహన కోసం ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేశారు. ఇది కరెక్ట్గా చెప్పాలంటే చాలా చాలా మంచి కార్యక్రమం. ఎలా అంటే ఇటు ఆర్థికంగా వాళ్ళు బలోపేతం కావాలి, అలాగే వాళ్ళ హక్కులేంటి, వాళ్ళ బాధ్యతలేంటి అన్నది తెలుసుకోవాలి. ఈ మహిళలు ఇలా ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఏంటంటే మహిళల్లో చైతన్యం వస్తుంది. తద్వారా సమాజంలో కూడా చైతన్యం రావాలి. మంచి సొసైటీ స్థాపనలో కృషి చేస్తున్నందుకు వీళ్ళందరికీ నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మహిళలకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ లీగల్ ఉమెన్ రైట్స్ గురించి కార్యక్రమం ఈరోజు చెన్నారెడ్డి కాలనీలో మా మహిళా వికాస్ ట్రైనింగ్ సెంటర్లో మా సంస్థలో టైలరింగ్, ఎంబ్రాయిడరీ, హ్యాండ్ ఎంబ్రాయిడరీ మరియు బ్యూటిషియన్ నేర్చుకునే మహిళలకి వాళ్ళకందరికీ మన తిరుపతి అడిషనల్ ఎస్పీ క్రైమ్ డిపార్ట్మెంట్ విమలకుమారి మేడం ద్వారా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల మహిళలు వాళ్ళ హక్కుల గురించి తెలుసుకునేసి వేరే వాళ్ళకి తెలియపరచాలి, మరి సొసైటీలో బాగా ఎదగాలనేసి, బాగుండాలనేసి ఈ ప్రోగ్రామ్ ఈరోజు ఇక్కడ జరగడం జరుగుతుంది. ఎస్సీ కులాల రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక తీర్పును ఛాలెంజ్ చేస్తూ మాల మహాసభ వ్యవస్థాపకులు మల్లెల వెంకటాద్రి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగిందని తిరుపతి ప్రెస్ క్లబ్లో పేర్కొన్నారు. వర్గీకరణతో పాటు క్రీమీ లేయర్ కూడా అమలు చేయాలని నెల 1వ తేదీన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని వ్యతిరేకిస్తూ, నిరసిస్తూ ఎందుకు ఆ తీర్పు అది తప్పుడు జడ్జిమెంటు, ఇది బ్రాహ్మణ అగ్రహారాల జడ్జిమెంట్, కోర్టును మేము గౌరవిస్తున్నాం కానీ రాజ్యాంగ వ్యతిరేకంగా తమ ఇష్టానుసారం ఏ కోర్టు అయినా, పార్లమెంట్ అయినా రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగ పరిధిలోనే తీర్పులు ఇవ్వాలి. సుప్రీంకోర్టు అయినా ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీలో ముఖ్యమంత్రులుగా అయ్యారు? ఇదే మన రాష్ట్రంలో తీసుకుంటే ఒక 2 సామాజిక వర్గాలు తప్పిస్తే ఇంకే ఏ యొక్క బీసీ కానీ, ఏ ఎస్టీ కానీ, ఏ యొక్క మైనార్టీ కానీ, ఏ ఎస్సీ కానీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయా? రాజ్యాంగం ఏం కోరుకునింది?
ఈరోజు మేము రాజ్యాంగాన్ని ఈ భారతదేశంలో కాపాడేదానికి మేము ముందుకు వచ్చాం. ఈ రాజ్యాంగాన్ని మా యొక్క సామాజిక వర్గాన్ని 40 కోట్ల మందిని మేము ఈరోజు చైతన్యం చేస్తాం. ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి తిరుపతి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం విచ్చేసిన జనసేన అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు తిరుపతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ పిసి రాయలు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు ఉప ముఖ్యమంత్రిని సత్కరించి కస్తూరిబా గాంధీ ట్రస్ట్ చేస్తున్న సేవల గురించి తెలియజేశారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలు మరియు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ నేతృత్వంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి బేరివారి మండపం కూడలి నుంచి ర్యాలీని విద్యార్థులు మరియు ఎన్డీఏ శ్రేణులతో కలిసి బజారు వీధి, తేరు వీధి, నెహ్రూ రోడ్, నగర వీధుల గుండా జాతీయ జెండాల ప్రదర్శనతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ నాయకులు మాట్లాడుతూ 10 సంవత్సరాల క్రితం భారతదేశానికి పెద్దగా ఆదరాభిమానాలు లేవని, ప్రధానిగా నరేంద్ర మోడీ పదవి చేపట్టిన తరువాత భారతదేశపు ఖ్యాతి దశ దిశలా వ్యాప్తి చెందిందని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం యువతను ఉత్తేజపరిచే విధంగా నేడు డబుల్ ఇంజన్ సర్కార్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశయాలకు అనుకూలంగా తాము ప్రజాసేవ చేస్తూ యువత ఆదరణ పొందుతున్నామని అన్నారు. ఎన్డీఏ నాయకులుగా తాము శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతామని అన్నారు. దేశభక్తిని పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా యొక్క లక్ష్యమని అన్నారు. వందలాది సంవత్సరాలు బ్రిటిష్ పాలకుల చేతిలో బందీలుగా దుర్భర జీవితాన్ని కొనసాగించిన లక్షలాది మంది స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరుల బలిదానాల ఫలితంగా ఈరోజు దేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలుగుతున్నామని అన్నారు. నాటి బ్రిటిష్ల హయాంలో మువ్వన్నెల జెండా చేతబడితే కారాగారాల్లో వేసి చిత్రహింసలకు గురిచేసేవారని, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పతనానికి దేశభక్తి భావనే కారణమైందని అన్నారు. అంతటి మహోన్నత చరిత్ర కలిగిన మువ్వన్నెల జెండాను ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై, కార్యాలయాలపై, వాహనాలపై ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. హట్కే రేతా అంటారు హిందీలో, అంటే డిఫరెంట్ గా ఉంటాయి. సో బ్రహ్మాండంగా ఆలోచన సబ్ మిల్కే ఏ फेस्टिवल को सक्सेस करेंगे, दिखाएंगे हम क्या कर सकते हैं. Give us 1 year time and we'll show how our government will work. డెఫినెట్గా ఇప్పటికే మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. కాళహస్తిలో మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నాం. శ్రీకాళహస్తి పట్టణ పురవీధుల గుండా మరి విద్యార్థులు కావచ్చు, అందరూ కూడా అన్ని కుల మతాలకి, పార్టీలకు అతీతంగా ఈ రోజు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మనమందరం కూడా ఏదో కార్యక్రమం చేసామనేది కాదు. ఈ 78 సంవత్సరాల్లో మనకందరికీ తెలుసు, మరి 10 సంవత్సరాలకు ముందు భారతదేశం ఏంటి, 10 సంవత్సరాల తర్వాత ఈ రోజు భారతదేశం ఏంటి. ఈ ప్రపంచ దేశంలోనే భారతదేశం ఒక అగ్రగామి దేశంగా ఈ రోజు ఉందంటే దానికి కారణం ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు. తమిళనాడు రేషన్ బియ్యాన్ని ఆంధ్ర రాష్ట్ర పోలీసులు భారీగా స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పలమనేరు జాతీయ రహదారిలో పెట్రోల్ బంక్ సమీపంలో కంటైనర్ పంచర్ కావడంతో అక్రమంగా తరలిస్తున్న సుమారు 10 టన్నుల తమిళనాడు రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రతిరోజు 10ల సంఖ్యలో కంటైనర్ వాహనాల్లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తున్న అధికారులు మాత్రం చర్యలు చేపట్టడంలో అలసత్వం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రేషన్ బియ్యాన్ని తరలించేటటువంటి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకునేలా పౌర సరఫరాల శాఖ సిబ్బంది కృషి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని సినీ నటి శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో సినీ నటి జాహ్నవి కపూర్ దర్శించుకున్నారు. వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సమన్వయంతో ఏనుగుల దాడులు, ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా ఫారెస్ట్ అధికారి డిఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో ఏర్పాటు కావడం హర్షించదగ్గ విషయమని చైతన్య కుమార్ రెడ్డి వెల్లడించారు. మన ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు ఒక రోజంతా స్పెండ్ చేసి కర్ణాటక డిపార్ట్మెంట్స్ అందరితోనూ వాళ్ళ గవర్నమెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. సో ఇందులో భాగంగా 8 కుంకి ఏనుగులు మనం అడగడం జరిగింది. సో వాళ్ళు కూడా కర్ణాటక డిపార్ట్మెంట్ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం జరిగింది. సో ఆ ఏనుగులు ఏవైతే ఉన్నాయో ముందుగా ట్రైన్ చేయడము, తర్వాత అక్కడ ఒక మహోత్సవం అసిస్టెంట్ మహోత్సవం కూడా మనం ట్రైన్ చేయడం కూడా ఒక రోడ్ మ్యాప్ అనేది వేయడం జరిగిందండి. ఇది ఒక్కటే కాకుండా ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ ఆన్ వైల్డ్ లైఫ్ మీద, అంటే ఏవైతే కోచింగ్ అనేది వేటాడడం అనేది క్రాస్ బోర్డర్ జరుగుతుందో వాటి మీద ఇన్ఫర్మేషన్ షేరింగ్, జాయింట్ ప్యాట్రోలింగ్, అదేవిధంగా టెక్నాలజీ డ్రివెన్ సొల్యూషన్స్ మీద కూడా 2 రాష్ట్రాలు కూడా చర్చించడం జరిగింది. సో ఇందులో భాగంగా కర్ణాటక డిపార్ట్మెంట్ ఏవైతే అప్లికేషన్స్, ఐటీ అప్లికేషన్స్ చేశారో
అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇది కూడా చాలా మంచి పరిణామం. ఎంతో మంది త్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని, స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తి అందరికీ ఆదర్శం కావాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. మంగళవారం చిత్తూరు నగరంలో హర్ ఘర్ తిరంగా జాతీయ జెండా ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎందరో మహానుభావులు చెప్పుకుంటా పోతే వందల సంఖ్యలో నాయకత్వం వహించి పోరాడి బ్రిటిష్ పైన భారతదేశంలో మనకి స్వాతంత్రం ఆగస్టు 15 వచ్చింది. అంటే ఏది కూడా మనకి ఎప్పుడు కూడా ఈజీగా ఏది దక్కదు అనేది మన భారతదేశం చరిత్ర చూసుకుంటే ఎంత కష్టపడితే మనకు ఒక స్వతంత్రం వచ్చింది అనేది హిస్టరీ మీకు అనేక రకాలుగా టీచర్లు పాఠాలు ట్యూషన్స్ చెప్పుంటారు. మేము కూడా రాజకీయాల్లో అనేక రకాలుగా పోరాడి ఈరోజు చిత్తూరు ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. సో నా పోరాటం పెద్ద పోరాటం కాదు. చిత్తూరు ప్రజలకు మంచి చేయాలి అంటే ఒక మంచి నాయకత్వంలో పని చేయాలని ఒక ఆశ కోరిక ఉండేది. ఆ భగవంతుని ఆశీస్సులు చిత్తూరు ప్రజల మంచి ఓటు రూపంలో బ్లెస్ చేశారు కాబట్టి ఈ చిత్తూరుకి ఎమ్మెల్యే అయ్యాను. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ హోదా పొందిన తర్వాత అఖిల భారతీయ సంస్కృత విద్యార్థుల ప్రతిభా సమారోహం నిర్వహించడం జరిగిందని ఉపకులపతి కృష్ణమూర్తి పేర్కొన్నారు. 15 ఇక్కడే ఏర్పాటు చేసి వీటన్నిటిని కూడా ఇనాగరేట్ చేద్దాం అనుకున్నాను. సరే, మా సీనియర్ ప్రొఫెసర్ కేఈ దేవనాథన్ గారు ఆయన 2 చోట్ల వైస్ ఛాన్సలర్గా చేసి వచ్చారు. వారికి ఇది ఇచ్చేసి మేము మా సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఏర్పాటు చేసి ఇది కంపల్సరీ విజిటర్ పంపించారు కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేయకూడదు అని చెప్పి ఆయనకి ఫ్లాగ్ హోస్టింగ్కి ఇది ఇస్తా ఉంటే ఇచ్చి రేపు నేను దీనికి పెడతాను. అదే కాకుండా సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు మా ఢిల్లీలో చీఫ్ గెస్ట్గా నన్ను పిలిచారు. ఈ 2 కూడా అక్కడ చూసుకుని వస్తూ ఉండి ఇది చక్కటి అవకాశం అని అనుకుంటున్నాను. ఈ అవకాశం వచ్చినందుకు నేను మా మిత్రులందరికీ కూడా, మా స్టాఫ్ మెంబర్స్కి వీరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అవయవదానం చేయడం ద్వారా మనిషికి పునర్జన్మనిచ్చే అదృష్టం భగవంతుడు అందరికీ ఇచ్చారని, అవయవదానం గురించి అవగాహన కల్పిద్దాం, సాటి మనుషుల ప్రాణాలను కాపాడుదామని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ అవయవదాన అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి డాక్టర్లకి, నర్సులకి, టెక్నీషియన్లకి అందరికీ కలిపి ఈ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని అందరినీ కూడా వాళ్ళకు అందజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రకాల ట్రాన్స్ప్లాంటేషన్ అంటే గుండెది, తర్వాత లివర్ది, తర్వాత మూత్రపిండాలు 3 ట్రాన్స్ప్లాంటేషన్స్ అవైలబుల్ ఉన్నటువంటి ఏకైక సంస్థ, పబ్లిక్ రంగ సంస్థ శ్రీ వెంకటేశ్వర వైద్యాలయం. అందువల్ల ఈ విషయము మన ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల ప్రజలకు కూడా విస్తృతంగా ప్రచారం కావాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 72,630 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,558 రూపాయలు. వెండి 1 కేజీ ధర 83,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 86 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. లాస్ ఏంజల్స్ లో భూకంపం రిక్టర్ స్కేల్ పై 4.7 తీవ్రతగా నమోదు. వయనాడ్ ల్యాండ్ స్లైడ్ ఘటనలో 130 మంది మిస్సింగ్, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. అమరావతిలో వరల్డ్ బ్యాంక్ టీం రాజధాని అమరావతి అభివృద్ధికి వేగంగా అడుగులేస్తున్న చంద్రబాబు. తరిగొండ వెంగమాంబ బృందావనంలో ఘనంగా పుష్పాంజలి, వెంగమాంబ భక్తిని కొనియాడిన మేధావులు. తమిళనాడు నుండి
రేషన్ బియ్యం అక్రమ రవాణా, కుప్పం అడ్డాగా కొనసాగుతున్న దందా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.